అహం భీతోస్మి దేవేశ సంసారేస్మిన్ భయావహే పాహి మాం పుండరీకాక్ష న జానే శరణం పరం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. భగవత్తత్వాన్ని బాగా అవగతం చేసుకుని భగవంతుడు ఎలా పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఈ లోకాన్నంతటినీ కూడా రక్షణ చేస్తూ ఉన్నాడో ఆ విధానాన్ని కాస్త వేద ఇతిహాస పురాణముల ద్వారా సద్గురువులను ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని పొంది ఈ జ్యేష్ఠమాసంలో భగవంతుడి యొక్క కైంకర్యం ఆచరించినట్లయితే చాలా గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చును. అందులోనూ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులను మనం చూస్తూ ఉంటే ఒక ధర్మం ఆచరిద్దామంటే 100 రకాలైనటువంటి విఘ్నాలు మన ఎదురుగా కంటికి కనపడతాయి. ఈరోజు ఉదయాన్నే 4 గంటలకల్లా నిద్రలేచి చక్కగా స్నానం చేసి సంధ్యావందనం ఆచరించి భగవంతుడి కైంకర్యం చెయ్యాలి అనుకుంటాం. అలా అనుకున్న రోజు రాత్రి నిద్ర పట్టదు. 4 గంటలకి లేవాలి అనుకున్న వారికి 7 అయిపోతుంది. చాలామంది పరిస్థితి ఇలానే గడిచిపోతుంది. ఎందుకు అంటే ఏమో తెలియదు, అదొక విఘ్నం. కానీ ఈ విఘ్నము కావాలనే వస్తుంది మన దగ్గరికి. అదే మనం ఈ రోజున చాలా ప్రశాంతంగా అలా చేద్దాం, ఇలా చేద్దాం, అక్కడికెడదాం, ఇక్కడికెడదాం అంటే అప్పుడు రావు విఘ్నాలు. మంచి పని అనుకున్నప్పుడు మాత్రమే విఘ్నాలు వస్తాయి. ఎందుకని? ఈ సందేహం ఎంతోమందికి మిగిలిపోయింది. అదేమిటో తెలియదు. ఈరోజు ఒక మంచి పని చేద్దాం అనుకుంటాం, విఘ్నం వస్తుంది. అంటే అదే మరి కాలపురుషుడు మనల్ని పరీక్షిస్తాడు. అరే ఇతను మంచి పని చెయ్యాలనుకుంటున్నాడు, నిజంగా మనస్ఫూర్తిగా నిలబడి చేద్దాం అనుకుంటున్నాడా? కాకపోతే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాబట్టి తను కూడా అలా వాతలు పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నాడా ఏమిటి? ఆ పరీక్షలో నెగ్గాలి అనంటే వచ్చినటువంటి విఘ్నాన్ని పోగొట్టుకొని నిలబడి కఠినంగా కఠోరంగా అనుకున్న పని అనుకున్నట్లుగా చేస్తే నిజంగా మనంతటా మనం అనుకొని ఆ ధర్మకార్యం చేసినట్టు లెక్క. లేకపోతే వాళ్ళెవరో చేశారని వీళ్ళెవరో చేశారని మనం కూడా వాళ్ళలాగా ఉందామని ఇలా అనుకొని చేస్తే విఘ్నం వచ్చినప్పుడు ఇంకో రోజు చేసుకుందామలే అనిపిస్తుంది. కనుక ధర్మకార్యము నీవే రోజైనా ఆచరించాలి అని అనుకుంటే మాత్రం నీయంతట నీవుగా ఆ కార్యము యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆ కార్యము వైపుకి ఇచ్చ కలిగి నీవు పయనించి ఆ కార్యం ఆచరించాలి. అలా ఆచరించగలిగేటువంటి మనస్సు నీకుంటే సంకల్పం చెయ్యి. ఏ విఘ్నం వచ్చినా కూడా నీవు మధ్యలో ఆగవు. అలా కాకుండా వారినో వీరినో చూసి వాళ్ళలాగా మనల్ని కూడా అనుకోవాలి అని అనుకొని నీవు కనుక ఆరంభించావా, చిన్న విఘ్నం వచ్చినా మధ్యలో ఆగిపోతావు. అందుకే చెప్తున్నారండి, ఇటువంటివి స్థితులన్నిటికీ నేను భయపడిపోతున్నానయ్యా దేవుడా. అహం భీతోస్మి దేవేశ, నాకు భయం వేస్తుంది. సంసారే స్మిన్ భయావహే, ఈ భయావహమైనటువంటి సంసారంలో ఎప్పుడు ఏది వచ్చి నాకు అడ్డుపడుతుందో, ఏది ఎలా చెయ్యాలో తెలియక భయపడుతున్నానయ్యా. అహం భీతోస్మి దేవేశ సంసారేస్మిన్ భయావహే పాహి మాం పుండరీకాక్ష. ఓ పుండరీకాక్ష, ఓ గోవింద, ఇటువంటి పరిస్థితులలో నీ వచ్చి నాకు అండగా నిలబడి నేను అనుకున్న ధర్మకార్యము నేను పూర్తి చేసేలాగా నన్ను అనుగ్రహించు. పాహి మాం పుండరీకాక్ష న జానే శరణం పరం. నీకన్నా మరొక శరణాన్ని నాకు తెలియదు, నేను ఎరుగను. కాబట్టి నీవు తప్ప నాకు ఇంకెవరూ కూడా లేరు కనుక
ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా నన్ను చక్కగా అనుగ్రహించు అని గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుంటూ ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.